హాయ్ అండి. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది గ్లిమ్స్ అయితే బయటకు వచ్చిందండి. చాలా ఉత్కంఠగా వెయిట్ చేసాం. ఎందుకంటే పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఆ పోస్టర్స్లో మీరు ఈరోజు గ్లిమ్స్ చూస్తే వేరే లెవెల్ అండి. ఏదైతే గేమ్ చేంజర్లో మిస్ అయిందో అపీరెన్స్ కావచ్చు, లేకుంటే ఆ లుక్ వైజ్ కావచ్చు, లేకుంటే అతను మాడ్యులేషన్ వైజ్ కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా అతని గెటప్ కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా గేమ్ చేంజర్గా దీనికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మీరు చూసుకుంటే 2-3 షాట్లు, మీకు 2 షాట్లు ఉంటాయి. ఒకటి ఆ టాటర్ మీద దూకే షాట్ కావచ్చు, ఒకటి ఆ బాల్ని కొట్టే షాట్ కావచ్చు. ఆ 2 షాట్లు బుచ్చిబాబు దగ్గర ఎంత కెపాసిటీ ఉందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ టేకింగ్ ఎలా తీసుకున్నాడు, మీకు ఏదైతే ఆ షాట్ తీసాడో ఆ షాట్ మామూలుగా లేదు అసలుకి. ఎందుకంటే నార్మల్గా చూస్తే మనం ఏదో నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది ఆ షాట్ అనేది, కానీ దానికి ఎంత కష్టం ఉంది దాని వెనకాల అనేది ఆ షాటు మనం ఒకసారి ఆ షూటింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఓవరాల్ చూసుకుంటే బుచ్చిబాబు అయితే సక్సెస్ అయ్యారనుకోవచ్చు. అతని గెటప్ విషయంలో కావచ్చు, అతన్ని చూపించే అపీరెన్స్ విషయంలో కావచ్చు, టోటల్గా డైలాగ్ మాడ్యులేషన్ కావచ్చు, ఏదైతే యాస మాట్లాడుతున్నాడో ఆ డైలాగ్ మాడ్యులేషన్స్ కావచ్చు, ఎక్స్ట్రాడినరీగా అయితే చూపిస్తూ ఉన్నాడు. నేల కోసం ఏదైతే చేయాలంటున్నాడు, బతికున్నప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తామని అయితే చెప్తున్నాడు ఆ డైలాగ్ అయితే. అంటే ఆ నేల కోసం అతను ఏదో ఒక నలిసి టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ని అయితే ఎలా రీచ్ చేయడానికి సినిమా అర్థమవుతుంది క్లియర్గా. మరి చూద్దాం, మరి ఒక విలేజ్ బ్యాక్డ్రాప్తో సినిమా వస్తుంది. చూస్తే లుక్ అయితే అద్దరిపోతుందండి. ఆ ముక్కు పోగు పెట్టుకొని కావచ్చు, ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఏంటి ముక్కు పోగు పెట్టుకున్నాడు అని పోస్టర్లో చూసినప్పుడు కొంచెం అనిపించింది. కానీ సినిమా ఇప్పుడు ఏదైతే గ్లిమ్స్ వచ్చిందో ఆ గ్లిమ్స్లో చూసినప్పుడు నాకైతే అంత గెబ్బెట్టుగా ఏమనిపించలేదు. మాకు మంచిగా నచ్చింది. రామ్ చరణ్ ఆ లుక్ వైజ్ నాకు బాగా నచ్చింది. అలానే ఆ బ్యాట్ తోటి ఆ కొట్టే షాట్ ఏదైతే ఉందో ఆ షాట్ టేకింగ్ భలే తీశాడండి. నాకైతే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అలానే టాటర్ మీద దూకే షాట్ కూడా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకైతే. మరి మీరు చూస్తుంటే మీరైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి, చూసినప్పుడు ఆ గ్లిమ్స్ ఎలా అనిపించింది. అసలు నాకైతే వేరే లెవెల్ మాస్ జాతర జరగబోతున్నది క్లియర్గా అర్థమవుతుంది. ఇది కదా రామ్ చరణ్ నుంచి మనం కోరుకుంది అనుకున్నాం. గేమ్ చేంజర్లో ఎలా అయితే డిసప్పాయింట్ అయ్యామో, నా తెలిసి బుచ్చిబాబు ఈ పెద్దితోటి అయితే డిసప్పాయింట్ చేయడం అనుకున్నాను. 100% డిసప్పాయింట్ చేయడం అనుకుంటున్నాను. సుకుమార్